టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. యూఎస్ అండ్ నాన్ యూఎస్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ క్రైటీరియాలో బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి? యూఎస్ యూనివర్సిటీస్కి మనం అడ్మిషన్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? నాన్ యూఎస్ యూనివర్సిటీస్కి అడ్మిషన్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఎవరు చెప్పండి, మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరో దీనికి సంబంధించి ఇప్పటివరకు వీడియో చేయలేదండి. ఎక్కడ కూడా ఆల్మోస్ట్ మీకు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా జనరల్గా అబ్రాడ్ అడ్మిషన్స్ అంటే ఏదో మామూలుగా అన్ని ఒక కంట్రీ వైడ్ మాట్లాడతారు తప్ప ఒక గీత గీసి నాన్ యూఎస్ని సపరేట్ చేసి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు యాక్చువల్గానండి ఎవరో అడ్మిషన్స్కి సంబంధించి మాతో మాట్లాడడానికి వచ్చిన ఇంకోటి చేసినా సరే, ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా యూఎస్ అనేది ముందు వరుసలో ఉంటుంది. చైనాలో మంచి యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ కూడా ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ కంట్రీ కాదు అది. ప్లస్ లాంగ్వేజ్ ఆస్పెక్ట్స్, జాబ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో, ఇప్పుడు కాదు నియర్ ఫ్యూచర్లో కూడా చైనా డామినేషన్ అయినప్పటికీ కూడా మనం వెళ్ళి చదువుకుని ఉద్యోగాలు చేసి అంతంత శాలరీస్ తీసుకునే పరిస్థితి ఇప్పట్లో ఉంటుందా అంటే డౌటే. ప్రాబబులీ టెక్ పర్స్పెక్టివ్లో, ఈవెన్ ఫర్ మెడికల్ పర్స్పెక్టివ్లో, ఇన్నోవేషన్స్ పర్స్పెక్టివ్లో జనాలందరూ యూఎస్ని తిట్టుకున్నాం. కానీ రకరకాల యూట్యూబ్లో రకరకాల మనుషులు అవగాహన లేక మాట్లాడుకోవచ్చు తప్ప, బట్ కాలేజీలో కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ, రీసెర్చ్లో కానీ దాని దరిదాపుల్లో కూడా ఎక్కడ ఎవడో లేడు, ఒక చైనా తప్ప. దరిదాపుల్లో కూడా లేడు కనీసం. చాలా డిఫరెన్స్లు ఉంటాయి. సో అందు గురించి అడ్మిషన్స్ పర్స్పెక్టివ్లో మా దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ యూఎస్ని ఒకటే నేను చెప్తాను, లేదా యూఎస్ ఒకటే పంపిస్తానని కాదు. కానీ బట్ ఆ డిఫరెన్స్ అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి నేను క్లియర్గా ఆ డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువగా యూఎస్ అడుగుతారు మా దగ్గరికి వచ్చి, అందరూ అడిగినట్టుగానే. మిగతా కంట్రీస్ మాట్లాడినప్పుడు నాన్ యూఎస్ఆ అయితే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అన్న డివిజన్తో ఎక్కువగా మాట్లాడతాం మనం. యూఎస్ అడ్మిషన్ క్రైటీరియా ఒకటి చాలా క్వైట్ డిఫరెంట్ ఉంటుందండి. ఓకే, కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. జనరల్గా అంటే బాగా ఫండమెంటల్లోకి వెళ్ళిపోతే ఒక ఐడియా వస్తుంది మనకి. యాక్చువల్గానండి మీరు 18th century, 17th century ఆ టైంలో మీరు వెళితే ఫస్ట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీసు వచ్చినవి ఆ ఇటలీలోను, ఆ యూకేలోను, ఇక్కడే ఆ జర్మనీ, ఇవే అంతే కదండి. ఓల్డ్ యూనివర్సిటీస్ అన్నీ అక్కడే కదా ఉంటాయి మనకి. ఆర్కిటెక్చర్ అని, లేకపోతే మొత్తం అన్ని రకాలుగా. ఈ జర్మనీ నుంచి నెమ్మదిగా యూకే నుంచి, జర్మనీ నుంచి ఈ సైన్స్, టెక్నాలజీ, లేకపోతేనేమో ఈ మెడిసిన్, ఇవన్నీ వచ్చింది అక్కడేనండి యాక్చువల్గా. తర్వాత బ్రిటిష్ వాళ్ళు అన్ని దేశాలు పోయినట్టు అక్కడికి పోయారు, యుఎస్. సో ఆ తర్వాత వాళ్ళకి ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత ఈ బ్రిటిష్ అంటే క్రిస్టియన్ అంటే రిలీజియస్ సిస్టమ్ అనేక దేశాల్లో ఉన్నట్టుగా మనకి ఎలాగైతే హిందూ మతం ఉందో వాళ్ళకి రిలీజియస్ ఒక సిస్టమ్ ఉంది. దానికి సంబంధించినటువంటి మతాన్ని ప్రబోధించే వాళ్ళు కానీ, మతాన్ని ప్రోపగండా చేయడం కానీ, దానికి సంబంధించి తద్వారా లైఫ్ని మంచిగా తీసుకోవాలంటే ఆ యొక్క ఏదైతే స్పిరిచువల్ రిలీజియస్ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి టీచింగ్స్ జరగాలి, అంతే కదండి. ఆ టీచింగ్ జరగాలంటే ఒక ప్లేస్ కావాలి కదా. ఆ ప్లేస్ గురించి పెట్టినటువంటి కాలేజీ హార్వర్డ్. బేసికల్గా హెచ్వైపి ద మోస్ట్ ప్రామినెంట్, మోస్ట్ ఐవీ లీగ్స్లో హెచ్వైపి అంటాం, హార్వర్డ్ అండ్ ఏల్ అండ్ ప్రిన్స్టన్. ఫస్ట్ హార్వర్డ్ అట్లాగా వచ్చింది. ఫస్ట్ రిలీజియస్ సంబంధించి చెప్పుకుని అట్లా ఉండేది. దాని ద్వారా చాలామంది వచ్చి నేర్చుకునేవారు, నేర్చుకుంటే అక్కడ టీచర్స్ ఉండేవారు, అలా వెళ్ళేవారు. అది బేసికల్గా యూనివర్సిటీ ఏం కాదండి. తర్వాత కొంతకాలం అయిన తర్వాత అమెరికా నెమ్మదిగా ఫైనాన్షియల్గా పుంజుకోవడం మొదలుపెట్టింది. అప్పటికే మీకు యూకే అని, యూరప్ ఆల్రెడీ పుంజుకొని ఉన్నాయి, అంతే కదండి. ఫస్ట్ కంట్రీస్ అవే కదా. ఈ కొంతకాలం అయిన తర్వాత నెమ్మదిగా కొంచెం స్టెబిలైజ్డ్ ఎకానమీ వచ్చిన తర్వాత ఈ ప్లేసెస్లో రిలీజియస్ అది ఏదైతే ఉందో అది వేరే డిఫరెంట్గా చూసుకోవడం అన్న, అందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకోకుండా, లేకపోతే వేరే ఎక్కువ మంది, అంతే కదండి. ఇప్పుడు ఇనిషియల్గా అయితే 1 or 2 చర్చెస్ కావాలి, తర్వాత ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి కదా. తర్వాత ఈ హార్వర్డ్ ఏదైతే మనం యూనివర్సిటీ అని ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఆ ప్లేసు, అంటే అఫ్కోర్స్ ఇనిషియల్ హార్వర్డ్ కాలేజ్ అని ఎవరు అనుకోండి, ఆ ప్లేసు నెమ్మదిగా ఒక సోషల్ గ్యాదరింగ్ కింద వాడటం మొదలుపెట్టారు. కొంచెం రిచ్ పీపుల్, బెటర్ పీపుల్, అది పార్టీ అనుకోండి, డ్రింకింగ్ అనుకోండి, ఆటలు అనుకోండి, అథ్లెటిక్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సేమ్ అదే లైన్లో ఏలు కానీ లేకపోతే ప్రిన్స్టన్ కానీ ఇట్లా కొంతకాలం జరిగింది.
ఈ కొంతకాలం జరిగిన తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చదువు అన్నది అప్పుడు దాకా తెలియదండి వాళ్ళకనే. అమెరికా ఏవి ఇప్పుడంటే చెప్పుకుంటున్నాం తప్ప అప్పుడే ఉందండి, అప్పుడు ఏం లేదు కదండి. అప్పుడు అంతా జర్మనీ ఇవే కదా కంట్రీస్. లేదు మనం కూడా ముందుకు దేశంలో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళలాగా మనం కూడా కాలేజీలు పెట్టుకోవాలి అనుకుని ఈ జర్మనీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆల్రెడీ కొంత అవగాహన ఉంది కాబట్టి కాలేజెస్ పెడదామని చెప్పి ఈ పర్టికులర్ దాంట్లో కోర్సులు పెడదాం, కాలేజీ పెడదాం అని అనుకున్నారు. బట్ కాకపోతే 19th సెంచరీకి కొంచెం ముందు ఈ చదువుకి సంబంధించినటువంటి వేరే అదర్ యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి కదా. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ హార్వర్డ్ అండ్ ఏలు ప్రిన్స్టన్ కదా, హెచ్వైపీఏ కాదు కదా. ఎక్స్క్లూసివ్గా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది ఏదన్నా ఫోకస్డ్గా ఉండాలి, రీసెర్చ్ ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో చికాగో యూనివర్సిటీ, అది కూడా ఓల్డ్ యూనివర్సిటీ అండి యాక్చువల్గా మీరు చూస్తే స్టోరీలోకి వెళ్తే, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, జాన్ హాప్కిన్స్, ఇవి అసలు రియల్ రీసెర్చ్, రియల్ ఎడ్యుకేషన్ కాలేజీలు అవండి యూనివర్సిటీస్ యాక్చువల్గా. ఇవి కాదు అసలు, ఐవీ లీగ్స్ కాదు అసలు. వచ్చి నెమ్మదిగా ఎడ్యుకేషన్ రీసెర్చ్కి సంబంధించి వర్క్ జరుగుతుంది, ముందుకెళ్తుంది. ప్యారల్గా అక్కడ యూరప్, యూకే డెవలప్ అవుతుంది. ఆ టైంలో ఇండియాలో తక్కువ లేండి మనకి, ఏదో నలంద అవే తక్షశిల అనే ఒకటి రెండు ఉన్నాయి కానీ తర్వాత ఇది అయిపోయినాయి అనుకోండి, పక్కన పెట్టండి. తర్వాత వాళ్ళతో ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేళ్ళకే అసలు మన ఐడెంటిటీ ఏదన్నా పోతుందేమో ఇది అనుకుని ఒక అడ్మిషన్ క్రైటీరియా దీనికి పెట్టాలి అని హార్వర్డ్ వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశారు శాట్ ఎగ్జామ్ని. ఒక ఎగ్జామ్ కనిపెట్టింది అనమాట వాళ్ళు. కనిపెట్టి శాట్ ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ పెట్టి చేశారు. చేస్తే అంటే వాళ్ళ లాజిక్ ఏంటంటే, ఆ రోజున హార్వర్డ్ పెట్టినటువంటి అప్పుడు ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే, ఈ స్మార్ట్ పీపుల్ కానీ లేకపోతే బ్రైట్, బ్రిలియంట్ వీళ్ళని తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఎగ్జామ్ పెట్టారు. అది ఎగ్జామ్ పెట్టినప్పుడు చాలామంది ఒక 1 or 2 years లేకపోతే కొంతకాలం అయిన తర్వాత ఇవి ప్యూర్ అకాడమిక్స్ అండి, అంతే కదండి. చికాగో కానీ, జాన్ హాప్కిన్స్, తర్వాత తద్వారా వచ్చినటువంటి ఏవైతే స్టాన్ఫర్డ్ కానీ లేకపోతే ఈవెన్ కాల్టెక్, ఇవన్నీ వీళ్ళ ఐడెంటిటీ, వీళ్ళ పట్టు తప్పుతుంది అన్న విషయం హార్వర్డ్ వాళ్ళకి అర్థమైంది. మొత్తం ఈ సిస్టమ్ అంతా చేసింది హార్వర్డ్ వాళ్ళే. చేసిన తర్వాత ఏం చేశారంటే, లేదు మెరిట్ అంటే అందరూ మెరిట్ వాళ్ళు వచ్చేస్తారు, ఈ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు జెవిష్ వాళ్ళు, ఈ స్టూడెంట్స్ వాళ్ళేళ్ళు వచ్చేస్తారు, అసలు ఇది రిచ్ పీపుల్ లెగసీ కావాలి, అంతే కదండి. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వచ్చిన కాలేజ్ అది యాక్చువల్గా. దీనికి ఏంటి మార్గం అని ఆలోచన చేసి ఒక ఎగ్జామ్ పెడితే ఎవడ పడితే తెలివైన ప్రతి వాడు వచ్చేస్తాడు మనకే, నాది కూడా మళ్ళీ చికాగో అయిపోతుంది, లేకపోతే ఇంకోటి ఏదో ప్రిన్స్టన్ లాగా అయిపోతుంది, లేకపోతే ఇంకోటి అయిపోతుందో, అదే వేరే అదర్ కాలేజీలు జాన్ హాప్కిన్స్ లాగా అయిపోతాయి, ఇదే అనుకుని వీళ్ళు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అని ఒక షార్ట్ కట్ మెథడ్ని పెట్టి చాలామందికి అడ్మిషన్స్ ఇవ్వకుండా తప్పించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ క్రైటీరియా పెడితే బెటర్ అనే ఆలోచన వచ్చింది హార్వర్డ్ వాళ్ళకండి. అప్పుడు దాకా ప్రపంచం మామూలుగా మార్కులు బట్టి దాన్ని బట్టి ఇచ్చేది. ఇది కొంతకాలం అయిన తర్వాత అప్పుడు హోలిస్టిక్ అని పెట్టినప్పుడు అప్పుడు ఏం చేశారు వీళ్ళు, మనకు లెగసీ అడ్మిషన్స్ ఉండాలి, అలాగే మన చదువుతున్నాం కాబట్టి రిచ్నెస్ పోకూడదు, ఎందుకంటే జనగానే రిచ్ కాలేజెస్ కదండి ఈవెన్ టిల్ టుడే హార్వర్డ్, అంతే కదా, హార్వర్డ్ కంటే రిచ్ కాలేజీ లేదు ప్రపంచంలో కదా ఇప్పటికీ. సో ఆ రిచ్నెస్ కానీ, ఆ లెగసీ కానీ, మనకున్న ఆ గ్రిప్ కానీ మనకు పోకూడదు కాబట్టి హోలిస్టిక్గా తీసుకుని ఆ హోలిస్టిక్ పారామీటర్లో ఓన్లీ శాట్ ఎగ్జామే కాకుండా వేరే పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని కూడా అడ్మిషన్స్ ఇవ్వాలి అని స్టార్ట్ చేసింది హార్వర్డ్ వాళ్ళు, తర్వాత ఏలు ప్రిన్స్టన్ వాళ్ళు. ఆ మిగతా ఐవీ లీగ్స్ తర్వాత వచ్చినాయండి యాక్చువల్గా. ఫస్ట్ ఉన్నవి 3. తర్వాత సరే మిగతా యూనివర్సిటీస్ అనే డెవలప్ అవుతున్నాయి, వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటున్నారు, అంతా అవుతున్నారు. మనం వాళ్ళతో కలిసిపోతాము, అసలు మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అన్న ఐడియాలోంచి మనం సపరేట్ అవ్వాలి అనే ఐడియాలోంచి పుట్టిందే ఈ హోలిస్టిక్ అడ్మిషన్ ప్రాసెస్ అండి యాక్చువల్గా, అంతే. ఇది మళ్ళీ కొంచెం అయిన తర్వాత సరే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి ఏంటి, వాళ్ళ లాజిక్ ఏంటంటే మెరిట్ ఉన్నోడిగా సీట్ ఇవ్వాలి కాబట్టి చికాగోలో ఆ రోజున ఏషియన్స్ వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చాడు, ఎంత డైవర్సిటీ ప్లాన్ లేదు. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా కొంతమంది స్టూడెంట్స్ని అసలు రానివ్వకూడదు, కొంతమంది స్టూడెంట్స్కి రాకూడదు, పూర్ పీపుల్కి రాకూడదు, ఇంకొకటి రాకూడదు, రకరకాల క్రైటీరియాస్ పెట్టి అడ్మిషన్స్ నడిపించుకున్నారు. బట్ అందులో కూడా జెన్యూనిటీ ఉండదని నేను చెప్పను కానీ, బట్ పారామీటర్స్ మారిపోయినాయి, వెయిటేజ్ మారిపోయింది, అంతే. ఇట్స్ తప్ప రైటే పక్కన పెడదాం, అంతే కదండి. పారామీటర్ మారింది, వెయిటేజ్ అనేది మార్చుకున్నారు వాళ్ళు, అంతే. రాను అలా స్టెబిలైజ్ అయ్యి అకాడమికల్గా కూడా వాళ్ళతో ఈక్వల్గా ఉండాలని వీళ్ళకి ఫండింగ్ అది ఎక్కువ ఉండటం వల్ల, లెగసీ అడ్మిషన్స్ లేకపోతే రిచ్నెస్ ఉండడం వల్ల ఫండింగ్ వీళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళతో సమానంగా ఫండింగ్ అది తెచ్చుకుని మొత్తం మీద వీళ్ళ కాలేజెస్ అన్ని అడ్మిషన్స్ క్రైటీరియా స్లైట్గా మార్చుకుంటూ ముందుకు వచ్చి అట్లా వచ్చి ఆటోమేటిక్గా యూఎస్లోనే డిఫరెంట్ కాలేజెస్ విడిపోయారు అడ్మిషన్స్ క్రైటీరియా పర్స్పెక్టివ్లో. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము డామినేట్ చేసింది కాబట్టి తర్వాత అడ్మిషన్ క్రైటీరియాలో ఈ టాప్ ప్రీమియర్ కాలేజీలన్నీ మోర్ ఆర్ లెస్ ఒకే రకమైన క్రైటీరియాకి వచ్చినప్పటికీ స్టిల్ డిఫరెన్స్ ఈరోజు కూడా ఉంది.
జాన్ హాప్కిన్స్లో సీటు కొట్టాలంటే ఒక రకంగా రాయాలి ఎస్ఏర్స్, మీకు తెలియదు చికాగో కావాలంటే ఒక రకంగా వెళ్ళాలి, కాల్టెక్ అంటే ఒక రకంగా వెళ్ళాలి, హార్వర్డ్కి అయితే ఒక రకంగా వెళ్ళాలి, స్టాన్ఫర్డ్కి అయితే ఒక రకంగా వెళ్ళాలి. సో ఓవరాల్గా అడ్మిషన్స్ అనేది హోలిస్టిక్ అడ్మిషన్ క్రైటీరియా అన్న పాయింట్ ఏదైతే ఉందో అది తెచ్చింది వీళ్ళు. ఈ రోజు కూడా అదే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, అదే హెచ్వైపీ ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తారండి వాళ్ళు. మేబీ మిగతా కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్కి డిఫరెన్స్ ఏంటి అన్న దాంట్లోకి వస్తే, ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్లోకి వస్తే ఇది హిస్టరీ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది. హార్వర్డ్ కాలేజ్ కూడా ఎలా ఆలోచిస్తాడంటే మిగతా కాలేజీలకి చికాగోకి లేకపోతే మిగతా వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అది ఆఫ్కోర్స్ మిగతా కంట్రీస్ అనుకుందాం, ఆక్స్ఫర్డ్ అనుకుందాం, లెట్ అస్ అస్యూమ్ అండర్స్టాండింగ్ ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్. వీడు ఏంటంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు మంచి సైంటిస్ట్ అవుతారు అనుకుందాం, ద బెస్ట్ ఇంజనీర్ అవుతారు అనుకుందాం, అసలు మీకంటే బెస్ట్ నాలెడ్జ్ ఉన్నాడు ఎవడో లేడు అసలు. మీరు అప్లికేషన్ పెడితే మీకు సీట్ ఉంటాడు హార్వర్డ్ ఈవెన్ టిల్ టుడే. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఈ సేఫ్ గేమ్ ఆడి బ్యాచ్ నాకు వద్దు, ఉద్యోగాలు చేసుకునే బ్యాచ్, ఈ తెలివితేటలు ఉన్న బ్యాచ్ కావాలి, బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా, సోల్ క్రైటీరియా ఫర్ దెమ్. ఓకే, వాళ్ళు ఎలా చేస్తారంటే బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలకు చూసారా, అంటే జాక్ పట్టు కొడతారు చూసారా, లాటరీ టికెట్ ఎత్తే కొడతారు చూసారా, అంటే వాడు ఏంటంటే హయ్యెస్ట్ రిస్క్ తీసుకునేవాడు కావాలి వాడికి. వాడి దేశాన్ని పాలిస్తాడా, పెద్ద పెద్ద కంపెనీ వాడు పెడతాడా, గొప్ప లీడర్ అవుతాడా, ప్రపంచాన్ని శాసించాలా, వాళ్ళని మేము తయారు చేయాలి, ఇంతేనండి సింగిల్ లైన్ ఎజెండా ఇది. వాడు ఎజెండా అంతే. వాడు మీరు ఏదో హోటల్ పెట్టుకుని పక్కాగా లాభం వస్తుంది, రోజుకి ఒక 25,000 రూపాయలు లాభం వస్తుంది, నెలకు ఒక 10 లక్షలు సంపాదిస్తాను అని అన్నారనుకోండి, వ్యాపారం పెట్టుకుని, నాకు వద్దాడు, వీడితో నాకు పని ఏంటి అసలు. మీరు ఏదో కొత్తది చేసి ఒక 1 బిలియన్ చేస్తాననుకోండి, అవ్వపోయినా పర్లేదు అది. వాళ్ళ లాజిక్ ఏంటంటే 100 మందిని తీసుకుంటే ఒకడు అవుతాడు కదా, ఆ ఒక్కడు ఆ కాలేజీ పేరు నిలబెట్టాడు, ఇప్పుడు దాకా నిలబెట్టిందే వాళ్ళే. మీరు చూస్తే ఇప్పుడు దాకా మీరు హార్వర్డ్ లాంటి కాలేజీ నుంచి, ఏల్ నుంచి, ప్రిన్స్టన్ నుంచి వచ్చిన వాళ్ళల్లో అమెరికా ప్రెసిడెంట్స్ని ఎవడో తీసుకున్నా, ఎవడ గవర్నర్స్ని తీసుకున్నా మ్యాక్సిమం ఈ కాలేజీ అయితే ఏలోడు ఉంటాడు, హార్వర్డ్ మిస్ అయితే ఏలోడు ఉంటాడు, లేదా ప్రిన్స్టన్ ఉంటాడు. 80% ఏళ్ళే ఈవెన్ టిల్ టుడే ఇప్పుడు కూడా. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటేనంటే హై రిస్క్ చేసేవాడు కావాలి, విపరీతమైనటువంటి అంటే 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 ఎలా ఉంటారంటే డిసోసియేట్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారండి. మీ హార్ట్లో ఒక బర్నింగ్, ఒక హోలు ఉండాలి, ఆ హోలు ఫిలప్ చేసుకోవడానికి మీ దగ్గర విపరీతమైన కసి ఉండాలి, మీరు అడిగి కావాలి. రూల్స్ ఫాలో అయ్యేవాడు వద్దు, రూల్ బ్రేకింగ్ కూడా కావాలి అడిగి యాక్చువల్గా. ఎందుకంటే ఏంటంటే రూల్స్ ఫాలో అయ్యేవాడు మీలాగా నాలాగా పాఠాలు చెప్పుకుని మీలాగా నాలాగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, నిజం కూడా అదే కదా. మన లాజికల్గా ఆలోచించంటే రూల్స్ ఫాలో అయినోడు, సిస్టమేటిక్గా చదువుకున్నాడు, సిస్టమేటిక్గా ఉద్యోగాలు చేసుకునే కదా ఉన్నాం మనం. వాడికి మన వద్దడికి వాడి లాజిక్లో ఏంటంటే మోస్ట్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండాలి స్టూడెంట్కి. వాడి మనసులో ఏదో ఒక రకమైనటువంటి డీప్గా ఒక బాధ ఉండాలి, ఆ బాధలోంచి అది కసి గడి కనపడాలి, కనపడి వాడు జీవితంలో ఏదో సాధించాలి. సో ఇలాంటి సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఒకసారి లిస్ట్ ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ జనరల్గా ఫస్ట్ ఇయర్ మొదలు పెట్టినప్పటి నుంచి పెట్టిన తర్వాత వేరే ఐవీ లీగ్స్ ఇప్పుడు మీకు వచ్చినాయి. ఇప్పుడు కార్నల్ కానీ లేకపోతే డార్త్మౌత్ కానీ ఈవెన్ బ్రౌన్ కానీ ఇవన్నీ వచ్చినాయి. మోస్ట్లీ ఐవీ లీగ్స్ అన్ని అలాగే ఉంటాయి. మేబీ స్లైట్గా ఒక్కొక్క కాలేజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు బ్రౌన్ ఉందనుకోండి, అది ఓపెన్ కరికులం. ఉదాహరణకి ఓపెన్ కరికులం అంటే అసలు మేజర్ ఇది ఉండదు, అఫ్కోర్స్ వీళ్ళకి మేజర్ లేకపోతే ఓపెన్ కరికులం ఉంటుంది, అది కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఏల్ యూనివర్సిటీ అంత లా పొలిటికల్ లీడర్స్ని తయారు చేసే కాలేజ్ అండి, అది బేసికల్గా అంతే కదండి. ఏల్ యూనివర్సిటీ అంటే అంత పొలిటికల్ సైన్స్, పొలిటికల్ లీడర్స్ని తయారు చేయడం ఇదంతా ఉంటుందండి. హార్వర్డ్స్ అంటే లీడర్స్ అంతే, ఇంకా వరల్డ్లో ఇంకా దాని ఆల్మోస్ట్ లీడర్షిప్ అంటే ఇంకా అదే. స్టాన్ఫర్డ్ అంటే స్టార్టప్స్ అవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు, అంతే కదండి. సరే కాల్టెక్ వాళ్ళు, చికాగో అంటే రీసెర్చ్లు చేసుకుంటూ కూర్చుంటారు, ఎవడ నీలాంటి వాడు అలాంటి వాడు పోయి చదువుకుని రీసెర్చ్లు చేసుకుని కాలేజ్ అది యాక్చువల్గా అట్లా ఉంటుందండి. సో అంటే జాన్ హాప్కిన్స్ కూడా అంతేనండి, కొంత అకాడమిక్ ఉంటుంది. ఈ పర్టికులర్ కాలేజెస్లోనంటే అకాడమిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ లేకపోతే మిగతా క్వాలిటీస్కి ఉన్న ఇంపార్టెన్స్ చాలా డివిజన్ చాలా క్లియర్గా ఉండి అడ్మిషన్స్ ఆఫీసర్ చాలా తెలివైన వాళ్ళు. మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు అన్నింటికి ఇష్టం వచ్చినట్టు ఒకటే మైండ్లో పెట్టుకుని రాస్తే సక్సెస్ అవ్వాలి. ఎంఐటీకి ఎస్ఎస్ ఎలా రాయాలి, హార్వర్డ్కి ఎలా రాయాలి అన్నది ఎక్కడ ఉండదు. చాలా అంటే చాలా కోర్ వాల్యూస్లోకి వెళ్ళిపోవాలి మీరు, అంతే కదండి. ఉద్యోగం ఇచ్చేవాడు మైండ్లోకి మీరు దూరకపోతే, ఎంప్లాయర్ మైండ్లోకి వెళ్ళకపోతే మీరు ఎట్లాగా మీరు ముందుకెళ్తారు. అందు గురించేనండి ఇప్పుడు కాల్టెక్కి రాసినప్పుడు, చికాగోకి రాసినప్పుడు, లేకపోతే ఇప్పుడు సిఎంయూకి రాయాలి, దానికి రాసినప్పుడు, లేకపోతే ఏదైనా అర్బానా ఛాంపియన్కి రాయాలి, లేదా జార్జియా టెక్కి రాయాలి, రాసినప్పుడు కొంచెం స్లైట్గా డిఫరెంట్ పర్పస్ ఉంటుంది. ఇలా హోలిస్టిక్గా చూస్తారు, బట్ కాకపోతే వెయిటేజ్ మారిపోతుంది. అంటే జనరల్గానండి హార్వర్డ్, ఏలు, ప్రిన్స్టన్లో సక్సెస్ అయిన అప్లికేషన్స్లో నా అబ్జర్వేషన్లో మేము చేసినప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ ఎకడమికల్గా వీక్ అయితే వాడికి ఇస్తారు, ఎలాంటి రిస్క్ ఉందో నాకు రిస్క్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను మీద ఎమోషన్స్ పెట్టి 4 ఎస్ఎల్ రాస్తే కనీసం డస్ట్బిన్లో పడేస్తారు పట్టుకెళ్ళి.
గమ్ముని ఈ వీడియో విని మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమోనని నేను ఆ పాయింట్ కూడా మీకు అడ్రస్ చేస్తాను. లేకపోతే చాలామంది ఏమనుకుంటారంటే సతీష్ గారు చదువు అక్కర్లేదన్నారా బాబు, కొంచెం రిసీవ్ చేసి కూడా కావాలంటున్నారు, కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ కావాలంటున్నారు, అవన్నీ నాకున్న ప్రపంచాన్ని వెళ్తాను నేనని చెప్పి ఎస్ఎల్ రాసిపోతానంటాడు. కాదండి, ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ ఆటోమేటిక్గా మీకు దాన్ని ఏమంటారంటే అథెంటికేటెడ్గా ఉండాలి. రెండోది ఏంటంటేనంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరగడం వల్ల రాను స్టార్టింగ్లో ఈ ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా అదృష్టం కొలది ఈ కాలేజెస్కి ఐవీ లీగ్స్కి ఉన్న అదృష్టం ఏంటంటే వీళ్ళు అనుకున్న ప్రాసెస్ని మీట్ అవుతూ, వీళ్ళు అనుకున్న ఐడియాలజీని ఫిలాసఫీని మీట్ అవుతూ అకాడమికల్గా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్గా ఉన్న కాంబినేషన్ కూడా దొరుకుతుంది అందరికి. ఎందుకంటే ఆ కాలేజీలో సీట్లు పెంచరు. అంటే లాజికల్గా మీరు చెప్పాలంటే సిఎంయు ఎంఐటీకి వెళ్ళగలిగి అకాడమిక్ ఎబిలిటీ ఉన్న స్టూడెంట్ టైప్ ఆఫ్ క్యాలిబర్ ఉన్నవాడు కూడా హార్వర్డ్లో ఉంటాడు. ఇట్ డజంట్ మీన్ దట్ మొత్తం అకాడమికల్గా ఎబిలిటీ ఉన్న ఆడికి తోసేసి ఈ డేవి ఇక్కడ ఖాళీ కూర్చోడు. ఎందుకంటే దీని లెగసీ దీనికే. అంటే వీడి లాజిక్ ఏంటంటే అకాడమికల్గా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ఏదో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ కొట్టినోళ్ళు వచ్చారండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వచ్చారండి, 20 మంది వచ్చారు. వీడి లాజిక్ ఏంటంటే 20 మందిలో ఎంఐటీ కూడా తీసుకుంటే 10 మందిని తీసుకోవచ్చు, 2-3 తీసుకుంటాడు. కానీ మిగిలిన వర్టికల్స్లో స్ట్రాంగ్గా ఉన్నవాడు తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఆడి పెర్ఫార్మెన్స్ ఈ పెర్ఫార్మెన్స్లో పెద్ద తేడా ఉండదు కదండి. మీరు ఒక దాంట్లో స్ట్రాంగ్ అండి, మేబీ ఇంకొక దాంట్లో కూడా స్ట్రాంగ్ అయినప్పుడు ఓవరాల్గా అవుట్కమ్లో పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అకాడమికల్గా పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు? ఉండదు కదా. సో అందువల్ల ఏంటంటే ఎలా ఆలోచిస్తారంటే అకాడమికల్గా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉండాలి, మిగతా కాలేజీలకి ఏం తక్కువ కాదు. మీరు సిఎంయూకో లేదా అర్బన్ ఛాంపియన్కో లేదా వాషింగ్టన్ సియాటిల్కో లేదా ఇంకో కాలేజీకి అప్లై, ఎంఐటీకో స్టాన్ఫోర్డ్కో మీరు అప్లై చేసినా, చికాగో కాల్టెక్కి అప్లై చేసినా అక్కడ అకాడమికల్గా స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా అకాడమికల్గా అంతే స్ట్రెంగ్ ఉంటుంది. కానీ దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్లికేషన్స్ ఉన్నాయండి, నేను ఈ మధ్య రీసెంట్గా పెట్టాను. ఇప్పుడు ఈవెన్ నేనే ఇప్పుడు మా అబ్బాయిగా పెట్టాను అప్లికేషన్ అనుకుందాం. వీడికి ఐవీ లీగ్లో ఒకటే వచ్చింది కొలంబియా, మిగతా రాలేదు. మళ్ళీ కాల్టెక్ వచ్చింది చూడండి, మళ్ళీ చికాగో వచ్చింది, మిగతా కాలేజీలు వచ్చినాయి. అంటే లాజికల్గా రీజన్ ఏంటంటే అక్కడ ఇంతే క్యాలిబర్ ఉన్నాడు, అక్కడ లేనట్టు కాదండి, వాడుతో ఉన్నాడు, ఇంతే క్యాలిబర్ ఉన్నాడు, ప్లస్ కూడా ఉంది అక్కడ. దీనికి ప్లస్ ఉందండి, ఇది లేకుండా అది ఒకటి లేదు అక్కడ. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మేము చూస్తూ ఉంటాం కాబట్టి. మేబీ ఎస్ అంటే మీ అప్లికేషను ఆడికి అంటే సెక్యూర్డ్ అప్లికేషన్, సెక్యూర్డ్ పర్సన్ కింద కనపడకూడదండి మీరు వాడికి. అది ఏమి వాడికి ఉపయోగం? మీరు పోయి ఏ యూనివర్సిటీకి పోయి ఏం చేస్తారు? మీరు ఏం చేయడానికి ఏమి ఉండదు. అవి కావాలి చదువుకోవాలంటే పోయి ఇంకో 3 కాలేజీలు ఎడుతున్న ప్రపంచంలో పోయి చదువుకోమంటాడు వాడు. మేబీ మీరు అనొచ్చు, మరి అలా ఉన్నప్పటికీ కూడా ఆడి దగ్గరికి టాప్ స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు అన్నది క్వశ్చన్. వాడి దగ్గర ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే డబ్బు. అవన్నీ నీడ్ బ్లైండ్ కాలేజీలు అండి, ఏలు, బ్రౌన్, డార్ట్మౌత్, హార్వర్డ్, ఇంటర్నేషనల్ లేదు, నేషనల్ లేదు, ఎవడికి పడితే మొత్తం డబ్బులు ఇచ్చి కూర్చోబెడతాడు. డబ్బు ఎంత గొప్ప స్టూడెంట్ ఉన్నాడు, గొప్ప టాలెంట్ ఉన్నాడు, మీరు చికాగో అప్లై చేస్తే డబ్బులు ఇవ్వడాడు, కాల్టెక్ అప్లై చేస్తే డబ్బులు ఇవ్వడు, సిఎంయూ డబ్బులు ఇవ్వడు, అర్బన్ ఛాంపియన్ డబ్బులు ఇవ్వడు, ఇది ఇస్తాడండి. ఏలుడు ఇస్తాడు, ప్రిన్స్టన్ ఇస్తాడు, ఫుల్గా ఇస్తాడు, ప్రిన్స్టన్ డార్తో ఇస్తాడు, బ్రౌన్ ఇస్తాడు. అంటే ఏంటి వీడు ఎలా తెలివి చూడండి ఎలా హోల్డ్ చేస్తున్నాడు అండి. అంటే స్టూడెంట్ని మిస్ కానివ్వడండి, పట్టుకుంటాడో ఆడికి కావాల్సిన పర్పస్ సర్వ్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ద బ్యూటీనెస్ ఆఫ్ ది యూఎస్లో ఉన్న ఈ పర్టికులర్ కాలేజెస్లో ఉన్న అడ్వాంటేజ్. అనదర్ అబ్జర్వేషన్ ఏంటంటేనంటే, సరే ఈ పర్టికులర్ కాలేజీలో అడ్మిషన్స్ లేకపోతేనేమో ఇది ఉన్నప్పటికీ కూడా లెగసీ అడ్మిషన్స్ ఉంటాయి కదా వీళ్ళకి, అది అడ్వాంటేజ్ అండి వీడికి. ఎందుకంటేనండి ఒకటి ఫండింగ్. చాలామంది తెలియక అనుకుంటారంటే మెరిట్ కాదు, వాళ్ళు లెగసీ అడ్మిషన్స్ ఒక 1 or 2% ఇచ్చేస్తారు వాళ్ళు, వాళ్ళ దగ్గర పెద్ద హానెస్టీ ఏమన్నా అంత పర్ఫెక్ట్ కాదు. సో పర్ఫెక్ట్గా చికాగో వాడు లేదా కాల్టెక్ వాడు అయితే అసలు ఒక్కటి కూడా బయట రానివ్వరు, మెరిట్ లేనివాడు ఎవడో లోపలే ఉండడు. మెరిట్ లేనివాడు ఎవడో ఉండడండి, మీకు తెలియదే ఉంది. చికాగో కాల్టెక్ లాంటి అట్లా మెరిట్ లేనివాడు లోపల ఉండడు, అసలు అడుగు పెట్టడానికి లేనాడు. రూల్ బేస్డ్ అన్నమాట, అంతే, ప్యూర్ మెరిటే, మెరిట్ అండ్ రూల్ బేస్డ్ అంతే. వీడు అలా కాదు వీళ్ళు. బట్ చాలామంది తప్పు అనుకుంటాం, కానీ లోపలగా లాజికల్గా డీప్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే కరెక్టే కదండి. ఆఫ్టర్ ఆల్ మన భారతదేశంలో మామూలుగా ఏదో రిజర్వేషన్ ఉందనే సీట్లు పట్టుకెళ్ళి 10-20 సీట్లు ఇస్తాం, లేకపోతే ఇంకొకటికి ఈడబ్ల్యూఎస్ అంటాం, లేకపోతే ఇంకొకటికి వచ్చేదో డబ్బులు అంటాం, మనమే ఇస్తున్నాం కదా. రకరకాల సిస్టంలో మనం కూడా రిజర్వేషన్ పాలసీ పెట్టుకుని మనం కూడా ఎలాగే తీసుకున్నాం, వాడు కూడా సిస్టమ్ పెట్టాడు, తప్పు కాదు, అంతే కదండి. సో వాడు ఏంటంటేనండి అన్ని రకాల పీపుల్ని, ఏ లీడర్ని ఎవరిని వదలడం, అంతే పెడతాడండి వాడు. కొలంబియాడు కూడా అంతే, అటు చూసుకుంటాడండి, అన్ని చూసుకుని అటు పెట్టుకుంటాడండి వాడు. సో డెఫినెట్గా అప్లికేషన్స్ మనం ప్లాన్ చేసేటప్పుడు అంటే యూఎస్లో ఇది మేజర్ డిఫరెన్స్ అండి. వేరే రెస్ట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్లో అంటే వాళ్ళు కూడా హోలిస్టిక్గా చూసినప్పటికీ కూడా ఇట్స్ ఎ మోర్ కైండ్ ఆఫ్ అకాడమిక్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుందండి వాళ్ళకి. అంటే జస్ట్ లైక్ బట్ మిగతా కూడా ఉండాలండి, మిగతా లేకుండా ఎవరైనా ఇస్తారండి, రీసెర్చ్ చూస్తారు, లేకపోతే ఇంకోటి చూస్తారు.
బట్ కాకపోతే ఏంటంటే ఈ యూఎస్లో మళ్ళీ కొన్ని కాలేజీలు ఉన్నాయండి, వాళ్ళు అకాడమిక్స్గా చూస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ యూఎస్లో అన్నీ కూడా ఇలా హోలిస్టిక్గా చూడవండి. ఎందుకంటే అంత కాంబినేషన్ వాళ్ళు దొరకాలి కదా, రేర్ కాంబినేషన్స్ కదండి. బాస్కెట్బాల్లో నేషనల్ ప్లేయర్ అయ్యుండి వాడు టాప్ స్కోర్స్ వచ్చినోడు ఉండాలంటే ఎక్కడ ఉంటాడు? అంతే కదండి. ఇదే లీగ్స్ కాదు, స్పోర్ట్స్ కాబట్టి ఆ స్పోర్ట్స్లో కూడా తిరుగుతున్నారు అడిగి. అంటే ఎవడైతే లీగ్స్లో పార్టిసిపేట్ చేసి లేకపోతేనేమో మంచి హై స్కూల్లో మంచి గట్టిగా ఉన్నాడో అంటే తెచ్చిపెట్టేసుకుంటాడు. ఆడు సక్సెస్ అవ్వడానికి సరిపడా సపోర్టింగ్ సిస్టమ్ పెడుతున్నాడు. అంటే మొత్తం సిస్టమ్ని బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు. సో డెఫినెట్గా యూఎస్లో అప్లికేషన్స్ సిస్టమ్ మనం పెట్టేటప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్. అంటే పర్టికులర్గా యూజీకి అండి, అఫ్ కోర్స్ పిహెచ్డీ అంటే వేరే విషయం అనుకోండి, యూజీ పర్స్పెక్టివ్లోనండి. యూజీ మేజర్ స్ట్రెంగ్త్ కదండి కాలేజెస్కి వాళ్ళకి. సో యూఎస్లో మిగిలిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో కొంచెం అంటే ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారం ఏదో CMU లేదు కదా, ఐవీ లీగ్లో చిన్నదాని కాదు కదండి, ఇది కూడా మంచి కాలేజీలే. బట్ దీని ఫిలాసఫీస్ కొంచెం డిఫరెంట్ అండి. వీడు వేరండి. స్టాన్ఫర్డ్ వెళ్ళామని కూడా అంతా వీడు ఏమన్నా స్టార్ట్అప్ పెట్టగలడా, లేకపోతే వీడికి ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వీడు ఒక మంచి ఏదన్నా ఒక కంపెనీ పెట్టి ఎంతమందికి జాబ్లు ఇవ్వగలడు, సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ వాడికి ఉంటుందండి. సో బర్క్లీ ఉందనుకోండి, బర్క్లీ ఒక రకమైనట్టు ఉంటుందండి, UCLA అయితే ఒక రకంగా ఉంటుంది. అది స్టేట్ కాలేజెస్ కాబట్టి కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుందండి వాడికి అప్లికేషన్ ప్లాన్ చేసినప్పుడు అండి. సో మేరీల్యాండ్ ఉందనుకోండి ఒక రకంగా ఉంటాయి. సో ఈ కాలేజెస్ స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్గా యూఎస్లో ఉన్న టాప్ కాలేజెస్ ఒక 30-35 మనం తీసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్, అందు గురించి దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందు గురించి మేము యూఎస్ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది, చాలా అంటే ఆల్మోస్ట్ మాకు చాలా టైం పడుతుంది, దానికి చాలా ఇబ్బంది అవుతుంది. స్టూడెంట్గా అవి ఉండవు మనకి, ఇండియన్ స్టూడెంట్స్కి అంతే కదండి, ఇబ్బంది అవుతూ ఉంటుందండి. సో అందు గురించి ఏంటంటే అవన్నీ ఓవరాల్గా చూస్తారండి. మిగతా రెస్ట్ ఆఫ్ అదర్ కంట్రీస్లో జనరల్గా ఇప్పుడు ఆక్స్ఫర్డ్ ఉందండి, సింపుల్ ఒక ఎగ్జామ్ ఇంటర్వ్యూ, బేసిక్ 12th స్కోర్స్ అడుగుతాడు. ఆ 12th స్కోర్స్ 95 ఉండాలంటే 95 ఉంటుంది. ఏముండదండి, ఒక ఎగ్జామ్ పెడతాడు, ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ పెడతాడు, 2 ఇంటర్వ్యూలు ఒకటో ఆ ఇంటర్వ్యూలో కొడితే ఇచ్చేసాడు అంతే. డైవర్సిటీ కూడా అంత పక్కాగా వెళ్ళండ్రో వాళ్ళు మాత్రం అలా కాదండి. ఐవీ లీగ్ వాళ్ళు వాడి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి 4 తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు, ఎంత గొప్పోడు రాని 4 దాపేస్తాడు. CM కూడా అలా ఆపడం, అవసరమైతే ఇంకొకటి 2 అడు డైవర్సిటీ మెయింటైన్ చేస్తాడు. ప్లస్ 50-50 గర్ల్స్ బాయ్స్ ఐవీ లీగ్స్ కూడా మెయింటైన్ చేస్తాడు. మీరు జార్జియా టెక్ వెళ్తే మెయింటైన్ చేయడు. అంటే నిజంగా ఎంత గ్రేట్ అంటే ఇన్ని రిజర్వేషన్స్ లేకపోతే ఇంత డైవర్సిటీ పెట్టి కూడా, ఇంత ఫిలాసఫీ పెట్టి కూడా బెస్ట్ టాలెంట్ని అట్రాక్ట్ చేయగలగడం అంటే చిన్న విషయం కాదు కదండి. ఇది అసలు స్మాల్ అంతే కదండి, చిన్న విషయం కాదు కదా. ఎక్కడో కెన్యాలో ఉన్న టాలెంట్ ఉన్నవాడిని కూడా తీసుకుని మళ్ళీ ఆడు పట్టుకుని చేయగలుగుతున్నాడు కదండి, దొరకరు కదండి వాళ్ళతో. అంటే వాడు ఆ లెగసీ లేకపోతే ఆడికి అది మెయింటైన్ చేయగలుగుతున్నాడు కాబట్టి ప్రపంచం అట్రాక్ట్ అయింది ఆడికి. అంతే కదా, ఎక్కడున్నా కూడా మూలలో ఉన్నవాడు కూడా ఆడు అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేస్తాడు, బ్రౌన్కో డార్త్మౌత్కో లేకపోతే ఏలుకో ప్రిన్స్టన్కో. సో అంటే అక్కడ చదువు బాగుందని నేను నా పర్పస్గా, చదువు బాగున్న కాలేజీలు ఇంకా వేరే కాలేజీలు ఉన్నాయండి. ఇట్స్ నాట్ దట్ చదువు బాగుందని నేను అలాంటి స్టాన్ఫోర్డ్లో చదువు బాగానే ఉంటుంది కదా, బట్ స్టాన్ఫోర్డ్లోనూ బాగానే ఉంటుంది, మిగతా దాంట్లో మిగతా కాలేజీ చికాగోలోనూ బాగానే ఉంటుంది, కాల్టెక్లో ఉంటుంది. బట్ అంటే వాళ్ళు అలా మెయింటైన్ చేయగలిగి ఎక్కడా కూడా మిగతా వాటి కంటే తక్కువ కాదు. అట్ ది సేమ్ టైం మా ఫిలాసఫీని మేము చేయడం కూడా మా రిచ్నెస్ మాకు వద్దు, మేము రిచ్ పీపులే ఉండాలి, మాకు ఆ లెగసీ ఉండాలి. మీ పిల్లోడికి సీట్ ఇవ్వడం అంటే మీరు ఆల్రెడీ సెటిల్లే కదా, మీరు రిచ్చే కదా. అంటే ఇట్స్ నాట్ ది ఇండైరెక్ట్గా మీకు ఉంటుంది. మరి ఆ ఫండింగ్ రావడానికి కూడా రీజన్ అదే కదండి. ఇప్పుడు అంటే MIT స్లైట్గా కొంచెం డిఫరెంట్ క్రైటీరియా ఉంది. MIT ఇప్పుడు వచ్చిందండి వరల్డ్ టాప్ ర్యాంకింగ్కి, అది ఈ మధ్యనే కదండి. ఇంతకుముందు ఎక్కడ MIT ఎక్కడ ఉందండి, లేదు కదా. సో జనరల్గా అంటే మామూలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఐడియా ఉన్నవాడు ఎవడెన్ని చెప్పినా ఎక్కడైనా హార్వర్డే, అంతే కదండి. పేరు నోట్లో అదే రావాల్సిందే ఎవరికైనా వరల్డ్లో. దాని ర్యాంక్ 50 వెళ్ళిన రోజులు కూడా దాని గురించి మాట్లాడతాం మనం. సో ర్యాంకింగ్ క్రైటీరియా డిఫరెంట్ కదండి, కాలేజ్ టు కాలేజ్ రీసెర్చ్ లేదా ఫ్యాకల్టీ లేదా వేరే క్రైటీరియా ఉంటుంది. బట్ ఫిలాసఫీ అది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఐడియాస్ కానీ లేదా రీసెర్చ్ కానీ మెయిన్ డైవర్సిటీ అండి, అసలు హ్యూజ్ డైవర్సిటీ అండి, ప్లస్ ఫ్రీడమ్. మరి అందుకునే కదండి ఇప్పుడు ట్రంప్ గడి ఆడి మీద పట్టాడు, ఆరవడ మీద పట్టాడు, వెళ్ళి అక్కడ ఫ్రీగా మాట్లాడుతున్నాడు కదా, ఆళ్ళ మీద డైరెక్ట్గా వెళ్ళి ఆడికి అటాక్ చేశాడు. మాట్లాడద్దురా మీరని చెప్పేసి గట్టిగా పెట్టింది కంట్రోల్. ఇప్పుడు ఆర్వాడిని కంట్రోల్ చేస్తే మొత్తం యూఎస్ అంతా కంట్రోల్ అవుతుందనే కదా లాజిక్. అదేంటి డైరెక్ట్ టార్గెట్ పెట్టడమే ద బెస్ట్ ఇన్ ద యూఎస్ని టార్గెట్ చేసే ట్రంప్. ఏంటి మిగతా అన్ని కామ్ అవుతాయని నెక్స్ట్ కొలంబియాని టార్గెట్ చేసే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే వాడు అబ్జర్వేషన్ చేసింది. అంటే ఏంటి తెలివిగా నెక్స్ట్ MITకి పెట్టారు, MIT వేముల అమ్మాయి ఎవరో మాట్లాడారు, తర్వాత ఏదో కంట్రోల్ అయిపోయింది అది. అంటే వాడు ఏంటంటే ఫస్ట్ దాన్ని పట్టేసుకుంటే ఈ కొలంబియాని లేకపోతే ఈ హార్వర్డ్ని పట్టేసుకుంటే మిగిలినవి కామ్ అవుతాయి. అదే స్ట్రాటజీ పెట్టాడండి వాడు యాక్చువల్గాను. ఎందుకంటే అది పెద్దన్నలాగా కదండి, జనరల్గా పాలసీ ఇవన్నీ అవే వస్తాయి కాబట్టి. మేబీ అంత డైవర్సిఫైడ్ ఫ్యాకల్టీ కానీ అంత డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ కానీ మోస్ట్ ప్రాబుల్లీ ఐవీ లీగ్స్లో ఉన్నంతగా అసలు ఏ కాలేజెస్లోనూ ఉండరంటే వాళ్ళ అంత ఆల్రౌండర్స్ని మనం చూడొచ్చు ఆ కాలేజెస్లో. డెఫినెట్గా ఎడ్యుకేషన్ ఒకటే కావాలంటే దానికంటే బెటర్ ఎడ్యుకేషన్ ఉంటే చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు బ్రౌన్ డార్ట్మౌత్ ర్యాంకింగ్లో ఉండదు, టాప్ 100లో ఉండవు. మీరు ర్యాంకింగ్లో చూస్తే టాప్ 100లో కూడా ఉండదు. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేషన్
ఫోకస్డ్ ఎడ్యుకేషన్ అండి. ఇంతకుముందు మనం ఒక వీడియోలో మనం చెప్పినట్టుగా రీసెర్చ్ ఫోకస్డ్ కాదు కదండి అది. అండర్ గ్రాడ్యుయేషన్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. బట్ స్టిల్ ర్యాంకులు లేకపోవచ్చు, కొన్ని ర్యాంకులు ఉండకపోవచ్చు. బట్ దాని లెగసీ, దానికి ఉన్న ప్రెస్టేజ్ ఎలాంటి కాలేజీలు అనుకుంటూ ఉంటాయి. మిగతా రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో ఇప్పుడు స్విట్జర్లాండ్ కానీ, లేకపోతే వేరే అదర్ కంట్రీస్, సింగపూర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా చైనా కానివ్వండి, ఈ కంట్రీస్లో కొంత ఎగ్జామ్స్, అకాడమిక్స్ బేసిస్ ఎక్కువ ఉంటే, కొంత హోలిస్టిక్గా కొంత ఉంటే సరిపోతుంది. అంటే దీని ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటేనంటే, అంటే మీరు హోలిస్టిక్గా ఉండాలని చెప్పేసి చాలా ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు పిల్లల్ని పాడు చేసి, ఏదో ఆటలాడిచ్చి, గంతులు వేయించి, మొబైల్స్ ఇచ్చి, ట్యాబ్లు ఇచ్చి, ప్రాజెక్టులు అని చెప్పి నాశనం చేసేస్తున్నారు. అట్లా ఏమీ లేదంటే ఏదో కొన్ని కాలేజీలకి అలా. బట్ అవేమి మీరు చేసే హోలిస్టిక్ కూడా కాదయ్యి. ఏమి అదే జస్ట్ ఏదో టైం పాస్కి లేదా చదువును తప్పించుకోవడానికి ఏదో లేజీగా ఉండడానికి పనికి వస్తుంది తప్ప అది కాదు. బట్ ఓవరాల్గా నిజంగా మంచి కాలేజీకి వెళ్ళాలనుకున్నట్లయితే సరే, కొన్ని కాలేజీలు ఇలాంటి పోతే పోయినాయి. బట్ మిగతా కాలేజీలు ప్రపంచంలో చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. అలాంటి కాలేజీలు చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. అకాడమిక్స్ మీద ఫోకస్ పెడితే బెటర్ అనేది నేను ఆ రకంగానే దీన్ని కంక్లూడ్ చేయాలనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఎంఐటీ ఉందనుకోండి, ఆడికి ఏం లేదండి, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ 2 తగిలి అనుకోండి, ఇచ్చేస్తాడు అంతే. ఇంకేం మాట్లాడాడు అంటే ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఒలింపియాడ్స్ తీసుకోవాలి. మ్యాథ్స్ ఒలింపియాడ్ గుమ్మని వదులుకోడాడు, ఫిజిక్స్ ఒలింపియాడ్, మ్యాథ్స్ ఒలింపియాడ్ వీళ్ళంత వరకు వదులుకోడు. అంటే మళ్ళీ ఫీల్ అయిపోతే, అంటే ఇది ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉంటాయి కాబట్టి చాలా మంది ఒలింపియాడ్ విన్నర్స్ ఉంటారు. బట్ వాళ్ళందరికీ ఇవ్వలేడు కానీ, బట్ జనరల్గా మిగతా ప్రొఫైల్ అంతా బాగుంది అన్నప్పుడు తీసుకుంటాడు. ఆర్వార్డ్ కేర్ చేయడు, అసలు కేర్ చేయడండి. చాలా మంది ఇండియన్ ఒలింపియాడ్స్ వాళ్ళు ఆర్వార్డ్ పెడితే ఎవరికి రాలా. వాడు ఎప్పుడు ఇండియన్లో టాప్ ఐఐటీ జేఈ ర్యాంకర్స్ ఒలింపియాడ్ కొట్టాడు. ప్రతి ఒక్కటి ఎంఐటీకి వెళ్తాడు తప్ప ఆర్వార్డ్కి వెళ్తాం మీరు ఎప్పుడు విని కూడా ఉండరు. ఏ లోపు ఇనుండరు మీరు. వాడికి ఈ టైప్ ఈ పోయి ఉద్యోగం చేసుకుంటాడు, 300Kతో 400Kతో ఉద్యోగం చేసుకుంటాడు, ఇటు సైంటిస్ట్ అవుతాడు లేదా ప్రొఫెసర్ అవుతాడు. నాకు అవసరం లేదని వద్దంటాడు. అది సింపుల్ లాజిక్. అమ్మేటోడు కావాలి, కాల్టెక్ కూడా కావాలి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.